హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎల్ఎన్ఎస్ టెల్. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన క్లాస్లో మన ఛానల్లో మనము ఒక చిన్న రివిజన్ చేసుకుందాం. ఈ రివిజన్ దేనికంటే ఇప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంది. ఓకే, మొన్న లాస్ట్ టైం ఎగ్జామ్ కూడా అయింది. కాబట్టి ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి రాస్తున్న అభ్యర్థులకి ఇది చిన్న రివిజన్లా ఉంటుంది. మన తెలంగాణ మూమెంట్ సంబంధించి, స్టేట్ ఫార్మేషన్కి సంబంధించి అన్నీ కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రిపేర్ చేసుకున్నాము. ఇది ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనము రివిజన్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో అన్ని ఇట్లా పాయింట్స్ రాసుకున్నాం, ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈరోజు క్లాస్. ఓకే, మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి ఈరోజు క్లాస్ గురించి. ఓకే, మీకు ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా కామెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. దయచేసి ఈ క్లాస్ మొత్తం మీరు చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. వెన్ డిడ్ పోలీస్ యాక్షన్ కంప్లీటెడ్ ఇన్ హైదరాబాద్ స్టేట్? అది 17th September 1948. వెన్ డిడ్ ద స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ వాస్ ఫార్మ్? 29th December. సో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్కి చైర్మన్ ఎవరు? ఫజల్ అలీ. మెంబర్స్ ఎవరు ఉన్నారంటే హెచ్ఎన్ కుంజురు అండ్ కేఎన్ ఫానికర్. ఓకే, బూర్గుల రామకృష్ణారావు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్. ఓకేనా, ఫస్ట్ చీఫ్ మినిస్టర్ బూర్గుల రామకృష్ణారావు, ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్. జెంటిల్మెన్ అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ ఆన్ 20th February 1956 విత్ 14 issues. 14 issues తోటి ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు 20th February 1956 నాడు. అప్పుడు లీడర్స్ ఎవరు అంటే హైదరాబాద్ స్టేట్ నుంచి బురుగుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి, నరసింహరావు, కేవి రంగారెడ్డి. ఇది తెలంగాణ ఇన్కమ్ షుడ్ బి యూస్డ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ దిస్ రీజియన్ ఓన్లీ. దీనికోసం ఇది ఒక పాయింట్. తర్వాత ఇన్ ద టోటల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ది స్టేట్ 1/3 సీట్ షుడ్ బి అలోకేటెడ్ టు తెలంగాణ పీపుల్ ఓన్లీ. తర్వాత ముల్కీ రూల్ షుడ్ బి కంటిన్యూడ్. నెక్స్ట్, తెలంగాణ రీజనల్ కమిటీ వాస్ ఫార్మ్డ్ ఇన్ 1958. నెక్స్ట్, కె అచ్యుతారెడ్డి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ రీజనల్ ఫోరం. అప్పుడు చీఫ్ మినిస్టర్ ఎవరు ఉండేనంటే దామోదరం సంజీవయ్య గారు. ద స్టేజెస్ ఆఫ్ తెలంగాణ ఆర్మ్డ్ రెబెలియన్. సో ఫస్ట్ స్టేజ్ వచ్చి పీపుల్ రెసిస్టెన్స్, సెకండ్ స్టేజ్ వచ్చి ఫైట్ ఫర్ లిబరేషన్, థర్డ్ స్టేజ్ వచ్చి ఆర్మ్డ్ రెబెలియన్. ఓకే, 1946 కమ్యూనిస్ట్ పార్టీ వాస్ బ్యాన్డ్ ఇన్ తెలంగాణ. ఇట్లా క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్, కొంచెం చూసుకోండి. 1946 కమ్యూనిస్ట్ పార్టీ వాస్ బ్యాన్డ్ ఇన్ తెలంగాణ. Ravindranath announced fast unto death in Palvancha, Khammam district on 9th January 1969. తర్వాత ప్రతాప్ కిషోర్ వాజ్ ది ఫౌండింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ప్రజా సమితి. కొండా లక్ష్మణ్ బాపూజీ ఫౌండర్ ఆఫ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్. తర్వాత 11th April 1969 ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ అనౌన్స్డ్ ద 8-point ఫార్ములా. ఈ 8-point ఫార్ములాలో ఏముందంటే ఫార్మేషన్ ఆఫ్ హయ్యర్ అఫీషియల్ కమిటీ ఆన్ ఎక్సెస్ ఫండ్స్ ఆఫ్ తెలంగాణ ఒక కమిటీ వేసారు. తర్వాత జాబ్స్ ఇన్ తెలంగాణ షుడ్ బి ఫిల్డ్ బై ది లోకల్ క్యాండిడేట్స్. ఓకే, సో ఇట్లా క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు లాస్ట్ టైం ఎస్ఐ పేపర్ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని డైరెక్ట్ క్వశ్చన్సే ఉన్నాయి. సో ఈసారి కూడా అట్లనే రావాలని ఎక్స్పెక్ట్ చేసుకుందాం. తర్వాత స్పెషల్ అటెన్షన్ బై ది సెంటర్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. ఇవన్నీ మన 8-point ఫార్ములాలో ఉన్నాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆన్ ఇష్యూయింగ్ జీవో నెంబర్ 36 ఇంప్లిమెంటింగ్ ది తెలంగాణ సేఫ్ గార్డ్స్. ఓకే, జీవో నెంబర్ 36 ఎందుకు ఇచ్చిందంటే ఇంప్లిమెంటింగ్ ది తెలంగాణ సేఫ్ గార్డ్స్. తర్వాత కాసు బ్రహ్మానంద రెడ్డి అపాయింటెడ్ ద జస్టిస్ కేఎస్ వాంచు కమిటీ. ఓకే, కాసు బ్రహ్మానంద రెడ్డి అపాయింటెడ్ ద జస్టిస్ కేఎస్ వాంచు కమిటీ. తర్వాత కాంగ్రెస్ పార్టీ డ్యూరింగ్ ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ హెల్డ్ ఇన్ 1952 193 సీట్స్ అనమాట. ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలిచిందంటే 93 సీట్స్ గెలిచింది. తర్వాత బూర్గుల రామకృష్ణారావు చీఫ్ మినిస్టర్ ఉండే, కేవి రంగారెడ్డి ఎక్సైజ్ ఫారెస్ట్ రెవెన్యూ మినిస్టర్. తర్వాత వినాయకరావు విద్యాలంకర్ ఫైనాన్స్ స్టాటిస్టిక్స్ కామర్స్ ఇండస్ట్రీస్ మినిస్టర్స్. తర్వాత అరిగే రామస్వామి సివిల్ సప్లై మినిస్టర్, సంగం లక్ష్మీబాయి ఎడ్యుకేషన్ మినిస్టర్. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత 10th December 1955 ఫౌండేషన్ స్టోర్ లేండ్ ఫర్ ది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కి ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 10th December 1955. తర్వాత మెంబర్స్ ఆఫ్ ది మినిస్ట్రియల్ సబ్ కమిటీ ఫార్మ్డ్ ఆన్ 7th September 1952. ఎవరెవరు ఉండేనంటే మెంబర్స్ చూడండి, కొండా వెంకట రంగారెడ్డి గారు, తర్వాత మొహమ్మద్ నవాజ్ జంగ్. ఓకే, ఈ మొహమ్మద్ నవాజ్ జంగ్ ఎవరు? మన తెలంగాణ ఇంజనీర్.
తర్వాత డాక్టర్ జిఎస్ మేల్కోటే, తర్వాత ప్రేమ్చంద్ గాంధీ, వీళ్ళందరూ మెంబర్స్ అనమాట. ఈ సబ్ కమిటీ 7th సెప్టెంబర్ 1952లో వీళ్ళందరూ మెంబర్స్. తర్వాత ఆఫ్టర్ 1952 ఫైరింగ్ ఇన్సిడెంట్ ఎమ్మెల్యే సయ్యద్ అఖ్తర్ హుసేన్ వాస్ అరెస్టెడ్ అండర్ పీడీ యాక్ట్. తర్వాత పి రామాచారి వాజ్ ది ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్ హితరక్షణ సమితి. ఓకే, ఎవరు అంటే హైదరాబాద్ హితరక్షణ సమితి ఫౌండర్ ఎవరు అంటే పి రామాచారి. పి జగన్మోహన్ రెడ్డి సబ్మిటెడ్ హిస్ రిపోర్ట్ ఆన్ 20th December 1952 టు ది గవర్నమెంట్. జర్నలిస్ట్ బేగన్ సాదిక్ జహాన్ was arrested under PD Act on 13th September 1952. So the members in the Hyderabad Legislative Assembly supported the Vishal Andhra. Favor for Vishal Andhra 103 members, favor for Telangana 29 members, neutral 15 members, total members వచ్చి 174. తర్వాత JV Narsingh Rao was the second deputy chief minister in United Andhra Pradesh. నెక్స్ట్ చూడండి, ఇట్లనే మనము కంటిన్యూ చేసుకుందాం. We are in the opinion that the rulers ignored the basic objectives of the gentleman's agreement. They have forgotten it. The points in the agreement became useless. Telangana employees are not at all happy. Unlimited complaints are coming from the people. Which leader commented in the parliament session in 1960? ఎవరు ఇవన్నీ మాట్లాడారు పార్లమెంట్లో? మన ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ యొక్క నిర్లక్ష్యం చేశారు కదా, దాన్ని పట్టించుకోలేదు. దాని గురించి ఎవరు మాట్లాడారు పార్లమెంట్ 1960 అంటే శ్రీ హరిశ్చంద్ర హేడా. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత డాక్టర్ డిఎస్ రెడ్డి వాజ్ ది వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ 1967. తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ కమిటీ వాజ్ ఫార్మ్డ్ ఆన్ 13th January 1969, ఫస్ట్ టైమ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణ సేఫ్ గార్డ్స్ కమిటీ వాజ్ ఫార్మ్డ్ ఆన్ 13th January 1969. ఓకే, తర్వాత ఈ కాటం లక్ష్మీనారాయణ యాక్టెడ్ యాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది తెలంగాణ సేఫ్ గార్డ్స్ కమిటీ. డ్యూరింగ్ 1969 తెలంగాణ మూవ్మెంట్ ద లాఠీ చార్జ్ ఇన్సిడెంట్ took place on January 18 for the first time. The all-party meeting was held on 19th January 1969. Decisions taken in the all-party meeting: non-Mulkis should be sent back, calculate the Telangana excess funds, make inquiry on the people who got government jobs with incorrect certificates, extend the education facilities in the capital city Hyderabad. ఇవన్నీ మాట్లాడుకున్నారనమాట ఆల్ పార్టీ మీటింగ్ జరిగినప్పుడు. అది ఎప్పుడు జరిగిందంటే 19th January 1969లో జరిగింది. On 21st January 1969 జీవో నెంబర్ 36 was issued under all party agreement. సో జీవో నెంబర్ 36 21st January 1969లో ఇష్యూ చేశారు. అది ఆల్ పార్టీ అగ్రిమెంట్ కిందికి. తర్వాత జడ్జ్ చిన్నప్పారెడ్డి క్యాన్సెల్ ద జీవో నెంబర్ 36 on 3rd February 1969 saying that the Mulki rules are not valid. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు జనవరిలో జీవో నెంబర్ 36 ఇష్యూ చేశారు. తర్వాత ఫిబ్రవరిలో జడ్జ్ చిన్నప్పారెడ్డి క్యాన్సెల్డ్ జీవో నెంబర్ 36 on 3rd February 1969 saying that the Mulki rules are not valid అని ఈ జీవోని రద్దు చేయడం జరిగిందని తెలుస్తుంది ఇక్కడ మనకి. ఇట్లనే మనము కంటిన్యూ చేసుకుందాం. ఓకే, అందరూ ప్రిపేర్ అయిన అనుకుంటున్నా రానున్న కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి. చూడండి ఇక నెక్స్ట్ Jaganmohan Reddy and Avula Sambasivarao were the division bench judges who gave their verdict in favor of Mulki rules. ఇటువంటి క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి ఫ్రెండ్స్. ఎవరు ఫేవర్ ముల్కీ రూల్స్కి ఫేవర్గా ఎవరు వర్డిక్ట్ అంటే తెలుసు కదా మనకి, తీర్పు. జగన్మోహన్ రెడ్డి అండ్ ఆవుల సాంబశివరావు వేర్ ది డివిజన్ బెంచ్ జడ్జెస్ హూ గేవ్ వర్డిక్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ముల్కీ రూల్స్. తర్వాత కుమార్ లలిత్ కమిటీ వాస్ అపాయింటెడ్ ఇన్ 1969 టు ఎగ్జామిన్ ది తెలంగాణ సర్ప్లస్ ఫండ్స్. తర్వాత డ్యూరింగ్ 1969 తెలంగాణ మూవ్మెంట్ ఫస్ట్ టైం ఫైరింగ్ టుక్ ప్లేస్ ఇన్ శంషాబాద్ 20th January 1969. తర్వాత శంకర్ వాస్ ది ఫస్ట్ మార్టియర్ ఇన్ 1969 మూవ్మెంట్. ఫస్ట్ ఎవరు చనిపోయారు తెలంగాణ కోసం అంటే శంకర్. ఎప్పుడు 1969 మూవ్మెంట్లో. అర్థమవుతుందా? ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది వాంచు కమిటీ ఈస్ టు మేక్ రికమెండేషన్స్ ఆన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ టు ప్రొలాంగ్ ది ముల్కీ రూల్స్. వాంచు కమిటీ మెంబర్స్ ఎవరెవరు అంటే నైరెన్ డే, ఎంపీ సెతాల్వార్. ఓకే, నైరెన్ దే అండ్ ఎంపీ సెతాల్వార్ వీళ్ళు మెంబర్స్, వాంచు కమిటీ మెంబర్స్. తెలంగాణ విమోచన సమితి వాస్ ప్రెసైడెడ్ బై కాళోజీ. తర్వాత తెలంగాణ ప్రజా సమితి వాస్ ఫార్మ్డ్ ఆన్ 25th March 1969. నెక్స్ట్ చూడండి, మదన్ మోహన్ యాక్టెడ్ యాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది తెలంగాణ ప్రజా సమితి. డ్యూరింగ్ 1969 మూవ్మెంట్ ఫస్ట్ బంద్ ఇన్ తెలంగాణ వాస్ హెల్డ్ ఆన్ 3rd March 1969. శ్రీమతి సదాలక్ష్మి ప్రెసైడెడ్ ఓవర్ ది మీటింగ్ ఇన్ రెడ్డి హాస్టల్.
Teachers and employees treated 17th March 1969 as Porata Dinam, and Andhra leader N.G. Ranga gave full support to the Telangana movement. With the help of Sir Walter Mangton, the Hyderabad Prime Minister made a complaint at the United Nations against the Indian government. మన హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్ ఇండియన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఒక కంప్లైంట్ చేసిండు అనమాట యునైటెడ్ నేషన్స్లో. ఎవరి సహాయంతో అంటే వాల్టర్ మ్యాంగ్టాన్ హెల్ప్ తోటి. తర్వాత ఆన్ 24th August 1948 కంప్లైంట్ వాస్ లాడ్జ్ అగేన్స్ట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ యునైటెడ్ నేషన్స్. ఆన్ 1st June 1948 మౌంట్ బ్యాటన్ లెఫ్ట్ ఫర్ ఇంగ్లాండ్. అంటే మౌంట్ బ్యాటన్ లెఫ్ట్ ఫర్ ఇంగ్లాండ్ అంటే ఇంగ్లాండ్ మన దేశం వదిలేసి ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు. తర్వాత చూడండి, డ్యూ టు ప్రివైలింగ్ అన్రెస్ట్ ఇన్ ది హైదరాబాద్ స్టేట్, సర్దార్ వల్లభాయ్ పటేల్ మేడ్ వాకౌట్ ఫ్రమ్ ది డిఫెన్స్ కమిటీ మీటింగ్ హెల్డ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ నెహ్రూ. ఓకే, నెక్స్ట్ రాజగోపాలాచారి పర్సూడెడ్ Nehru to take police action on Hyderabad. Baladev Singh was the Indian Defence Minister in 1958. Favorable conditions to take action against Hyderabad, death of Pakistan Governor General Jinnah, discussion on Hyderabad issue on United Nations, the loan given by Nizam to Pakistan felt under utter confusion, Mountbatten left for Britain. The expenditure for the police action was kept under ఇది లేదు. ఓకే, నెక్స్ట్ స్వామి రామానంద తీర్థ వాజ్ ది హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ డ్యూరింగ్ పోలీస్ యాక్షన్. తర్వాత జనరల్ బచ్చర్ వాజ్ ది ఇండియన్ ఆర్మీ చీఫ్ డ్యూరింగ్ పోలీస్ యాక్షన్. నెక్స్ట్ ఆఫ్టర్ పోలీస్ యాక్షన్ అండర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ military governor D.S. Backley acted as chief civil administrator. General J.N. Chaudhary administration, Surf-e-Khas lands were taken over by the government. తర్వాత Halisika was abolished. Government holiday changed from Friday to Sunday. English calendar was introduced instead of firstly months. ఇవన్నీ చేంజెస్ జేఎన్ చౌదరి అడ్మినిస్ట్రేషన్లో జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ ఆన్ 11th September 1947 communists officially declared the Telangana armed rebellion. Okay, the main purpose of appointing the Pandit Sundarlal committee by the government of India in October 1949 is to make enquiry on attacks on Muslims. Okay, ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి చూడండి. డ్యూరింగ్ వెల్లోడి సివిల్ అడ్మినిస్ట్రేషన్, Ramananda Tirtha, Mari Channareddy, Konda Venkata Rangareddy was nominated to the parliament. Okay, సో వెల్లోడి సివిల్ అడ్మినిస్ట్రేషన్లో వీళ్ళందరినీ నామినేట్ చేసారు అనమాట పార్లమెంట్కి. ఇట్లా మనకి క్వశ్చన్స్ వస్తాయి కంపల్సరీగా. ఓకే, క్వశ్చన్ బాగా చదవాలి ఫ్రెండ్స్. క్వశ్చన్ బాగా చదివితే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది, మన క్వశ్చన్ అర్థం కావాలి. నెక్స్ట్ రామస్వామి చూడండి. నెక్స్ట్ రామస్వామి Mudaliar was the Indian representative in United Nations during 1949. The People's Democratic Front was the name of communists who participated in 1952 general elections. The currency in British India was called as Kaldar. Okay, currency in British India was called as Kaldar. In 1952, Mulki movement started at Warangal. The 6 years after the formation, when Telangana attains self-sufficiency, nobody will ask for Visal Andhra. When compared to Andhra, Telangana has 4 crore more income. With this, we can take up various development programs. So, opposing the Telangana with an illusion of revival with Visal Andhra formation is not proper. ఇది ఎవరు చెప్పారంటే కేవీ రంగారెడ్డి చెప్పిండు. ఓకేనా. నెక్స్ట్, అకార్డింగ్ టు ఆర్టికల్స్ 371, ప్రెసిడెంట్ అపాయింట్స్ ద తెలంగాణ రీజనల్ ఫోరం. తర్వాత నెక్స్ట్, గోవింద్ వల్లభ్ పంత్ వాజ్ ది హోమ్ మినిస్టర్ అట్ ది సెంటర్ డ్యూరింగ్ ది ఫార్మేషన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. తర్వాత శ్రీబాగ్ అగ్రిమెంట్ హెల్డ్ బిట్వీన్ ఆంధ్ర అండ్ రాయలసీమ. ఇటువంటి చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ భూదాన్ మూవ్మెంట్ స్టార్టెడ్ ఆన్ 18th April 1951. At the beginning of Bhudan movement, 100 acres land was acquired. Main aim of Bhudan movement to create peaceful atmosphere in Telangana villages, distribution of land to the landless poor, reducing the communist impact. ఇవన్నీ భూదాన్ మూవ్మెంట్ యొక్క సిద్ధాంతాలు, మెయిన్ ఎయిమ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ Neelam Sanjeeva Reddy, Chief Minister, declared that Deputy Chief Minister post is like that of a sixth finger to the hand and is not at all useful. చూడండి ఫ్రెండ్స్, ఇది పాయింట్ మనకి మన ఎస్ఐ ఎగ్జామ్లో కరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ వచ్చింది. ఇదే బిట్ వచ్చింది.
ఎవరు ఇట్లా చెప్పారు, ఏ ముఖ్యమంత్రి ఇట్లా చెప్పిండు అని క్వశ్చన్ వచ్చింది చూడండి. నీలం సంజీవారెడ్డి చీఫ్ మినిస్టర్ డిక్లేర్ ద డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఈస్ లైక్ దట్ ఆఫ్ ఎ సిక్స్త్ ఫింగర్ టు ది హ్యాండ్ అండ్ ఈస్ నాట్ అట్ ఆల్ యూస్ఫుల్. సో ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి, జాగ్రత్తగా చూసుకోండి. మరి చెన్నారెడ్డి వాజ్ డెపిక్టెడ్ యాజ్ ఫైర్ షూటర్ బై ది న్యూస్ పేపర్. ఓకే, ఫైర్ షూటర్ అంటే ఎవరు అంటే మరి చెన్నారెడ్డి. తెలంగాణ సేఫ్ గార్డ్ డే డిజర్వ్డ్ ఇన్ 10th July 1968. Important points in the 8-point formula. Higher official committee is formed to find out the accounts related to the funds transferred to the Andhra region. ఈ 8-point ఫార్ములా ఆల్రెడీ మనము మంచి ఒక క్లాస్ చేసుకున్నాం, ఆ క్లాస్ చూడండి మీకు అర్థమవుతుంది. డ్యూ టు ఫండ్స్ ట్రాన్స్ఫర్ వాట్ ఎవర్ లాస్ అకర్ టు ది తెలంగాణ షుడ్ బి ఫిల్డ్ టు గివ్ హయ్యర్ పవర్స్ టు ది తెలంగాణ రీజనల్ ఫోరం టు సాల్వ్ ది సర్వీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది తెలంగాణ ఎంప్లాయీస్. ఏ కమిటీ is constituted under UPSC. Next, on 1st May 1969, Telangana Praja Samiti decided to celebrate as a Demands Day. చూడండి టైటిల్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, నేను ప్రతి క్లాస్లో చెప్తున్నా. ఇయర్ డేట్ అనేది చూడండి, ఇయర్ డేటు మంత్ ఇయర్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా గుర్తుపెట్టుకుంటాము, రీడింగ్ అండ్ రైటింగ్ తోటి గుర్తుంటాయి ఇవన్నీ. ఓకే, తర్వాత ఈ కందుబాయి దేశాయ్ వాజ్ ది గవర్నర్ డ్యూరింగ్ 1969 తెలంగాణ మూమెంట్. తర్వాత 17th May 1969 మార్టియర్స్ డే అబ్జర్వ్. ఓకే, తర్వాత రావడ సత్యనారాయణ వాజ్ ది VC ఆఫ్ OU ఇన్ 1969. ద ఫస్ట్ రీసెర్చ్ బుక్ ఆన్ తెలంగాణ రిలీజ్డ్ విత్ ద టైటిల్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ ఇన్ ఇన్వెస్టిగేటివ్ ఫోకస్. ఓకే, చూడండి ఈ బిట్ చూడండి. ద ఫస్ట్ రీసెర్చ్ బుక్ ఆన్ తెలంగాణ రిలీజ్డ్ విత్ ది టైటిల్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ ఇన్ ఇన్వెస్టిగేటివ్ ఫోకస్. శ్రీ జయశంకర్ wrote article with the title of Dr. KL Rao నాగార్జున సాగర్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ పెన్నా లక్ష్మీకాంతారావు వాజ్ ది లీడర్ ఆఫ్ NGOs డ్యూరింగ్ 1969 మూమెంట్. తర్వాత ఎక్క యాదగిరి రావు ద స్కల్ప్చర్ ఆఫ్ ది తెలంగాణ మార్టియర్స్ మెమోరియల్ పిల్లర్. ఓకే, ఎక్క యాదగిరి రావు మన అమరవీల స్తూపం ఎవరు చెక్కిరంటే ఈ ఎక్క యాదగిరి రావు. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ నిజలింగప్ప వాజ్ ది నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ డ్యూరింగ్ 1969 మూమెంట్. తర్వాత 12th July 1969 ఈజ్ అబ్జర్వ్ యాజ్ ఫ్లాగ్ డే త్రూ అవుట్ తెలంగాణ. ఓకే, ఫ్లాగ్ డే గుర్తుపెట్టుకోండి. డాక్టర్ గోపాల్ కిషన్ వాజ్ ది ఫస్ట్ గెస్టెడ్ ఆఫీసర్ అరెస్టెడ్ అండర్ PD యాక్ట్. ఓకే, ఇట్లా పేర్లు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫస్ట్ గెస్టెడ్ ఆఫీసర్ ఎవరు అరెస్ట్ అయ్యారు PD యాక్ట్ కింద అంటే డాక్టర్ గోపాల కిషన్. తర్వాత డ్యూరింగ్ 1971 పార్లమెంట్ ఎలక్షన్స్ తెలంగాణ ప్రజా సమితి గెయిన్ 47.5% ఓట్స్. ఇట్లా కంపల్సరీ ఈ నంబర్ ఉన్నాయని కంపల్సరీ వస్తాయి క్వశ్చన్స్. తర్వాత 1971 ఇందిరాగాంధీ ఇంట్రడ్యూస్డ్ 5-point ఫార్ములా. 30th September 1971 PV నరసింహారావు అపాయింటెడ్ యాజ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ 14th February 1972 ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఫుల్ బెంచ్ gave its verdict that Mulki rules are not against the constitution. చూడండి ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. 14th February 1972 ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఫుల్ బెంచ్ gave its verdict అంటే వారి యొక్క తీర్పు ఇచ్చారు, ముల్కీ రూల్స్ ఆర్ నాట్ అగేన్స్ట్ ది కాన్స్టిట్యూషన్ అని. ఓకేనా, ఇట్లా ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. చూడండి 3rd October 1972 Supreme Court gave its verdict and stated that Mulki rules are legal under Article 35B of the Indian Constitution. 13th January 1973 the President's rule imposed for the first time in the Andhra Pradesh. On 11th September 1973 6-point formula was introduced by the central government. Important features of the 6-point formula: to allocate funds for the development of backward areas in the state. Up to some level, government posts should be filled with local people. Administrative tribunal should be appointed to look after the complaints regarding to the appointments, seniority and promotions. In order to rectify the legal complications and uncertain situations, constitutional amendments should be taken up. ఇవన్నీ 6-point ఫార్ములా కిందికి వస్తాయి. తర్వాత 1976 కాకతీయ యూనివర్సిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఓకే, నెక్స్ట్ 1964 హైదరాబాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్. తర్వాత అండర్ 6-point ఫార్ములా తెలంగాణ రీజనల్ ఫోరం వాజ్ అబాలిష్డ్. సో ఎప్పుడు అబాలిష్ అయిందంటే దేని కింద అంటే 6-point ఫార్ములా కింద అబాలిష్ అయింది. తర్వాత ఎఫ్లో 1962 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1982 సెంట్రల్ యూనివర్సిటీ వచ్చి 1974
తెలుగు యూనివర్సిటీ 1985. ఇవి యూనివర్సిటీస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయినాయని ఓకే చూసుకోండి డేట్స్. అకార్డింగ్ టు ద స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ in the formation of the new states only which issue should not become a basis. ఈ లింగ్విస్టిక్ అనేది బేస్ ఉండదు స్టేట్ ఫార్మేషన్ కిందికి. The main objective of the GO 36 is to send back the Andhra employees from Telangana. PV Narasimha Rao said that Supreme Court decision on Mulkiru issues was clarified all the doubts and it is acceptable to all. So, 18th January 1973, PV Narasimha Rao resigned to his chief minister post. Next చూడండి ఇక్కడ 18th October 1975 presidential order came into force. In accordance with the presidential order, GO 674 was issued by the state government on 20th October 1975. The consequences of the presidential orders in 1975 dividing the AP into zones. The J. Bharat Reddy Committee was constituted on 1984. According to J. Bharat Reddy Committee report, 58,962 Andhra employees entered into Telangana against the rules. చూడండి ఎంతమంది వచ్చారు. According to J. Bharat Reddy Committee report, 58,962 Andhra employees entered into Telangana against the rules. ఇటువంటి బిట్స్ కంపల్సరీ వస్తాయి. 30th December 1985, United Andhra Pradesh government released GO number 610. Important features of 610 GO. 610 GO గురించి చూడండి. Send back the those who entered into Telangana against the rules, scrutinize the appointments and promotions given since the president orders came into force. Those who are appointed in non-gazetted ranks in various projects in Telangana should send back to their local zones. Take action on those appointed with faulty certificates. ఇవన్నీ 610 జీవో కిందికి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ తెలంగాణ ఫార్మేషన్ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ 1986, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం 1989, తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ 1991, తెలంగాణ ఇంజనీర్స్ యూనియన్ 1992. ఓకే ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి చూడండి కంపల్సరీ ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ లాంచ్ ద మా తెలంగాణ పత్రిక as monthly magazine. Okay, under KV Srinivas Rao leadership, Telangana Engineers Union was formed in 1992. Okay. August 1993, national level conference was held in OU regarding two small states. Kalochi Narayan Rao presided over the Praja Swamika Telangana conference in 1997. Telangana conference was held in Warangal. Telangana Aikya Vedika was formed after the unification of the Telangana organizations under the initiation of Jaishankar in 1998. చూడండి డేట్లు వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మీరు కంపల్సరీ నోట్స్ అనేది మీరు రాసుకుంటేనే మీకు అన్నీ గుర్తుంటాయి. చదివిన వెంటనే రాసుకోవాలి మీరు. నెక్స్ట్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వాస్ ది ఆర్గనైజేషన్ ఫార్మ్డ్ ఇన్ అమెరికా ఇన్ 1999. March 1997, Bhuvanagiri Declaration was held. Names of the speakers and issues in the Bhuvanagiri Declaration: Ainaya, irrigation power, తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ ఎడ్యుకేషన్ అండ్ మెడిసిన్, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ రిసోర్సెస్, ఇండస్ట్రీస్ ఇండస్ట్రియల్ పొల్యూషన్, కాలోజీ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ అగ్రికల్చర్. ఓకే వీళ్ళందరూ దీని గురించి మాట్లాడారనమాట ఈ మహానుభావులందరూ. తర్వాత రెసొల్యూషన్స్ మేడ్ ఇన్ ది భువనగిరి డిక్లరేషన్: ఎలిమినేట్ ది పవర్ కట్ ఇన్ తెలంగాణ, ప్రొవైడ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, సర్ప్లస్ ఫాలో మాన్యం సిక్కం ల్యాండ్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ది పువర్. Next, KG Satyamurthy was the president of Bahujana Republican Party. Okay. In 2001 Congress Working Committee decided to form second State Reorganization Committee for separate Telangana. On 25th June 2001, the Girglani Single Man Committee appointed. According to the commission, 18 types of violations took place due to lack of an authority to supervise the implementation process of the reservations. In between 1956 to 1990, 1% rise in agriculture labor took place in Andhra region, whereas in Telangana 30 to 47%. Important features indicated by the Girglani Committee. So, the Girglani Committee, till rectifying the faults in the local reservations, appointments should be stopped. Legislative Committee monitoring authority should be informed to implement them. Take action against the officials who act with partial attitude. Okay.
ఆఫీసర్స్ మీద యాక్షన్ తీసుకోవాలని గిరిగ్లాని కమిటీ చెప్తుందన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇష్యూస్ డిస్కస్డ్ బై ది స్పీకర్స్ డ్యూరింగ్ భువనగిరి డిక్లరేషన్. ప్రొఫెసర్ కె శ్రీనివాస్, మైగ్రేషన్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ హైయర్ ఆఫీషియల్స్. గద్దర్, అండర్స్టాండింగ్ ఆన్ తెలంగాణ మూవ్మెంట్. డాక్టర్ గంటా చక్రపాణి, హౌసింగ్, డ్రింకింగ్ వాటర్ అండ్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్. ఓకేనా, ఈ డాక్టర్ గంటా చక్రపాణి అని గుర్తుంది కదా ఫ్రెండ్స్, మన మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉండే కదా ఇంతకుముందు, మన డాక్టర్ గంటా చక్రపాణి మన సారే. ఓకే, నెక్స్ట్ చూడండి, తెలంగాణ రాష్ట్ర సమితి వాస్ ఫార్మ్డ్ ఆన్ 27th April 2001. తర్వాత నెక్స్ట్ ఇన్ కరీంనగర్ 2004 మీటింగ్ సోనియా గాంధీ డిక్లేర్డ్ దట్ సెపరేట్ తెలంగాణ aspirations will be fulfilled. తర్వాత in order to achieve wide acceptance on Telangana subject under Pranab Mukherjee leadership, a subcommittee was formed. 36 political parties wrote in favor of Telangana to the committee, which was under the leadership of Pranab Mukherjee. Next, 2nd September 2009, Y.S. Rajashekhar died in the accident. 29th November 2009, KCR began his fast unto death. 9th December 2009, Home Minister Chidambaram made an announcement on Telangana. తర్వాత దుశ్చరల్ Satyanarayana was the president of Nalgonda Jalasadhana Samiti. Regarding to the exploitation in power irrigation sector, a comprehensive information was published in which name by the Information Trust, which formed in 1988. It is Perspectives of Telangana. సో మనము రాసుకోవాలి ఫ్రెండ్స్, షార్ట్ నోట్స్ రాసుకుంటే ఈజీగా గుర్తుంటాయి అన్నీ. ఓకే, నెక్స్ట్ చూడండి, ZPTC and MPTC seats won by TRS during July 2001 local body elections, 87,100 above. 11th August 2002, Telangana Sadhana Samiti merged with the TRS. At Vikarabad, the meeting organized in the name of Shankara Avam on 27th March 2002. Under title Jala Vijnana, R. Vidyasagar Rao wrote articles in Varta Daily, a newspaper. Assembly 26, Lok Sabha 5 seats won by TRS party in 2004 general elections. 10th September 2005, Telangana Jagarana Sena was formed under TRS. Under Uttam Kumar Reddy, House Committee was formed on 26th December 2006 to implement the 16 GO and Girglani recommendations. On 21st October 2009, at Siddipet, Telangana Udyoga Garjana meeting was held. On 24th to 12th 2009, Telangana Political Joint Committee was formed. At Kakinada, 1997, declared the resolution of slogan "One Vote, Two States" given by BJP in the context of Telangana statehood. ఇది కంపల్సరీ ఇటువంటి బిట్స్ వస్తాయి. తర్వాత విమలక్క వాజ్ ది ఫౌండర్ ఆఫ్ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్. June 2008, Telangana Jagrati was formed. The main objectives of Telangana Jagrati is to protect the folk arts, art forms and literary and cultures. For 16 days, the non-cooperation movement continued in Telangana. 10th March 2011, Million March was organized in Telangana. తర్వాత చూడండి, 6.68% of votes gained by the TRS party in 2004 general elections. Shipping was the first portfolio given to TRS by the then UPA government. In 2004, 6 TRS leaders became ministers in the state government. The other members in the committee headed by the Pranab Mukherjee were Raghuvamsha Prasad and Dayanidhi Maran. 4th July 2005, TRS ministers came out from the government. Under K. Roshaiya, YSR government appointed a committee on 12th February 2009. 3.99% of votes were gained by the TRS during 2009 assembly elections. Telangana Vimochana Samiti was founded on 23rd August 2009. Kapilawai Dilip was the founder of Telangana Vimochana Samiti. In Siddipet Udyoga Garjana meeting, KCR gave the slogan Telangana Wale Jago, Andhra Wale Bhago. In Kakatiya University meeting, KCR gave the slogan Ika KCR Chachuro Telangana Vachuro. On 28th October 2009, TRS called for jail baro in order to cancel the free zone. Lawyer Ram Reddy filed a appeal in High Court during the KCR Diksha time. 30th November 2009, OUJSC was formed. Vinod Kumar led the group that went to Delhi on 2nd December 2009.
to gain support to Telangana at national level. ఇంకా మనకి చాలా ఉన్నాయి డిస్కస్ చేసుకోవడానికి. 6th December 2000 చూడండి, on 6th December 2009 the cabinet approved a resolution to cancellation of 14F. During KCR Diksha, Veerappa Moily was acting as Andhra Pradesh in charge. On 7th December 2009 the chief minister arranged the all party meeting. తర్వాత Dasari Prasad Rao was the NIMS director during the KCR Diksha period. On 10th December 2009 the Telangana Vidyarthi JAC organized the Chalo Assembly. For 11 days KCR carried out his fast unto death. On 9th December 2009 Home Minister Chidambaram made an announcement of Telangana state formation process would begin. Due to agitations in Seemadra on 23rd December 2009, Chidambaram made another statement. 5th January 2010, all party meeting was held under the leadership of Central Home Minister. In order to expand the Telangana movement for 21 days, the students carried out Padayatra in January 2010. Student Venugopala Reddy had committed suicide at Usmania University campus on 19th January 2010. Members in Sri Krishna Committee, Professor Dr. Ranbir Singh, he is VC, Vice Chancellor, National Law College, Dr. Abu Saleh Harib, Senior Search Fellow, International Food Policy, Dr. Ravinder Kaur, Human Sociology Department, IIT Delhi, Vinod K. Duggal, ex-Home Secretary. వీళ్ళందరూ మెంబర్స్ శ్రీకృష్ణ కమిటీలోని. తర్వాత నెక్స్ట్ చూడండి, on 12th February 2010 the Central Home Ministry announced about the Sri Krishna Committee rules and regulations calling for Telangana state process to be started immediately. Telangana political JAC organized bus yatra from Gun Park to Hanmakonda, Komuraveli to Manchiryal. The book Telangana Sanchika was published by the College Teachers Association during 1969 Telangana movement. K. Manohar Reddy is the president of the Telangana Liberation Students Organization. Speaker Yanamala Ramakrishnudu asked the members not to use the words Telangana in the house. Forum for Freedom of Expression organization was formed to commemorate Ghulam Rasul death by police. Telangana culture discrimination was a topic in which a discussion was held in Ashoka Theatre on 19th January 1997. తర్వాత నెక్స్ట్ చూడండి, గాడే అయినయ్య దగాపడ్డ తెలంగాణ, ప్రొఫెసర్ జయశంకర్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ, గద్దర్, అమ్మ తెలంగాణమా, ఆకలి కేకల గానమా. చూడండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఇదే మన తెలంగాణ. తర్వాత on 26th February 1997 prolonged discussion was held in the Legislative Assembly on Telangana. On 1st June 1997 People's War Central Committee made policy announcement. P. Indra Reddy was the president of Telangana Movement Committee that formed on 18th June 1997. ఓకే, ఇట్లా మీరు పాయింట్స్ రాసుకోవాలి ఫ్రెండ్స్, రాసుకుంటే ఈజీగా మనకి గుర్తుంటుంది. ఇంకా ఉన్నాయి చూడండి, Rapolu Anand Bhaskar was the founder of Telangana Pragati Vedika. On 11th August 1987, a conference was held at Suryapet in the name of Doka Tinna Telangana. Dr. Cheruku Sudhakar presided over the Suryapet conference. On 5th July 1998, Telangana Jana Sabha was formed. Telangana Masapatrika by Kaloji Narayana Rao. M.T. Khan, the Andhra Pradesh Civil Rights Organization president, who participated the Telangana Jana Sabha. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆకుల భూమయ్య వాజ్ ది ఎడిటర్ ఆఫ్ ది నా జన తెలంగాణ. చూడండి, ఇటువంటి క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. నా జన తెలంగాణకి ఎడిటర్ ఎవరు అంటే ఆకుల భూమయ్య. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. రాయండి, బాగా రీడింగ్ అండ్ రైటింగ్ చేస్తే అన్నీ గుర్తుంటాయి. గుర్తు లేని అనేది ఏది ఉండదు, మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం బాగా రీడింగ్ అండ్ రైటింగ్ చేస్తే అన్నీ గుర్తుంటాయి. నెక్స్ట్, తెలంగాణ కళా సమితి వాజ్ ఫార్మ్డ్ ఇన్ అఫిలియేషన్ టు ది తెలంగాణ జనసభ. తర్వాత సింహగర్జన వాజ్ ది నేమ్ గివెన్ టు ది మీటింగ్ దట్ హెల్డ్ ఇన్ కరీంనగర్ ఆన్ 4th May 2001. Meetings organized by the TRS party in chronological order: Mehboob Nagar, Nalgonda, Nizamabad, Nirmal, Warangal. In 2001 local body elections, TRS contested with
ఫార్మర్ ప్లవ్ సింబల్. ఓకే, ఇది వాళ్ళ సింబల్. ఇప్పుడు కార్ సింబల్ ఉండే కదా, అప్పుడు వచ్చి నాగలి వాళ్ళ సింబల్ అనమాట. తర్వాత ఆ, బహుజన కెరటాల వేదిక పలనాటి శ్రీరాములు, ముస్లిం రిప్రజెంటేటివ్ ఫోరం సయ్యద్ రఫీ, రాయలసీమ హక్కుల వేదిక అన్న రామచంద్రయ్య, బీసీ మహాజన సమితి సీనయ్య సాగర్. ఓకే, ఇవన్నీ పేర్లు గుర్తుపెట్టుకోవాలి దేని దానికి. తర్వాత శ్రీకృష్ణ కమిటీ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఆన్ 30th December 2010. 9 chapters are there in Sri Krishna Committee report. The undisclosed chapter in the Sri Krishna Committee report was third chapter. On 7th January 2011, Telangana JSC organized a bandh protesting against the Sri Krishna Committee report. Sri Narayan Reddy went High Court for the disclosure of the 8th chapter in the report. Gaddar act as the president of the Telangana Praja Front. On 28th February 2011, Telangana United Front was formed, and Kesavaru Jadhav acted as the president of the Telangana United Front. తర్వాత ఈ మార్కెట్ స్టూడెంట్స్ ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్: శ్రీకాంతాచారి, యాదయ్య, ఇషాంత్, వేణుగోపాల రెడ్డి, యాదిరెడ్డి. ఓకే, తర్వాత ఆన్ 17th February 2011, తెలంగాణ జేఏసీ began its non-cooperation movement. Different methods followed in non-cooperation movement: employees not attending their duties, people not paying taxes to the government, traveling in the transport system without taking ticket, blocking the national highways. Non-cooperation మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగరహారం. ఓకే, ఇవన్నీ ఇట్లా ఆర్డర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, డ్యూరింగ్ మిలియన్ మార్చ్ 16 statues were destroyed on the tank బండ్. సకల జనుల సమ్మె continued for 42 days. డ్యూరింగ్ సాగరహారం, ఇంటికో మనిషి, చేతిలో జెండా, చలో హైదరాబాద్ slogan was given. Okay, on the day of Sri Krishna Committee formation, Vanta Vaku program was organized with Telangana JAC. On 30th September 2002, Dhoom Dham was organized in Kamareddy. March 2007, Telangana Samburalu was organized. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మన ఈ చిన్న రివిజన్ మనము చేసుకున్నాము. మన తెలంగాణకు సంబంధించిన తెలంగాణ మూమెంట్ కానీ, తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ కానీ అన్నీ కొన్ని అంశాలు తీసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చాలామంది మహానుభావుల గురించి కూడా మనం ఈరోజు రివిజన్లో చేసుకున్నాము. మీ అందరు మా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ సపోర్ట్ చేయండి. మీరందరూ దయచేసి ఎస్ఎల్ఎన్ఎస్ టెల్ని సపోర్ట్ చేయండి. ఇటువంటివి మీరు సపోర్ట్ చేస్తే ఇటువంటివి మేము చాలా చేయగలుగుతాము. ఓకే, మనము ఎట్లయినా సరే ఈసారి మనము సక్సెస్ సాధించాలి. ఓకే, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా మీకు ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి మన ఛానల్లో జరుగుతున్న క్లాస్ వర్క్ గురించి. ఓకే, సో రానున్న ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ఈరోజు క్లాస్ చాలా యూస్ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ క్వశ్చన్స్ తప్పకుండా వస్తాయి. చదవండి, బాగా రాయండి, పేర్లు, డేటు, ఇయర్ అన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఏ మహానుభావుడు వారి యొక్క అబ్జర్వేషన్లో ఎటువంటివి ఇవి ఇంపార్టెంట్ స్టెప్స్ తీసుకున్నారు అవన్నీ కూడా రాసుకొని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఫర్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.